ఆరాధ్య కోసం అయితే వెతికి వెతికి అవని, అక్షయ్ అయితే అలసిపోతారనమాట. ఇక అప్పుడే మారు వేషంలో కమల్ అయితే వచ్చేసి వాళ్ళకి ఆరాధ్య ఎక్కడుంది ఏంటి అనేది అడ్రస్ అయితే చెప్తాడనమాట. ఇక వెంటనే ఇద్దరు ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళగా అక్కడ ఓ చెట్టు కింద ఆరాధ్య కూర్చొని అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ పాపను చూడగానే అక్షయ్, అవని అయితే ఇద్దరు బాగా ఎమోషనల్ అయిపోతారు. ఇక వెంటనే వెళ్ళి ఆరాధ్యని హత్తుకుని, ఏంటమ్మా ఇక్కడికి ఎలా వచ్చావు, నిన్నెవరు తీసుకొచ్చారని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. అక్షయ్ కూడా, చెప్పమ్మా అసలు కారులో ఉండాల్సి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అయితే ఆరాధ్య ఇద్దరికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. నువ్వు కనిపించడం లేదని మేమంతా ఎంత కంగారు పడ్డాము నీకు తెలుసా, రా ఇంటికి వెళ్దాం అమ్మ అని చెప్పేసి అవని అయితే చేయి పట్టుకుంటుంది అనమాట. ఇక వెంటనే ఆరాధ్య చేయి విడిదిలించుకొని నేను రాను అని చెప్పేసి అంటుంది అనమాట. ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకపోతే నాతో రమ్మ అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. నేను నీతో కూడా రానని చెప్పేసి ఆరాధ్య అయితే అంటది. ఆరాధ్య బిహేవియర్ చేసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట. ఏంటమ్మా ఎలా చేస్తున్నావు, ఈ అమ్మ మాట వినవా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నేను నా నుంచి వచ్చేసా, అయినా నా ముందు మీరు ఇద్దరు గొడవ పట్టు నాకు నచ్చట్లేదు, అందుకే వెళ్ళిపోవాలని వచ్చేసా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటుందన్నమాట. లేదమ్మా, చిన్నపిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, చదువు ఆటలు తప్ప మీకు ఏ ధ్యాస ఉండకూడదు, రా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. నేను మాట్లాడటం తప్పు అని అంటున్నారు, మరి మీరు గొడవ పడటం కరెక్టా చెప్పండి అని చెప్పేసి ఆరాధ్య అయితే అడుగుతుంది. ఎందుకమ్మా ఆరాధ్య ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. రేపు మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్, అందరూ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తారు, నేను మాత్రం అక్కడ ఒంటరిగా ఉండాలి, అందుకే నేను వచ్చేసా. నేను మీతో రావాలంటే మీరు ఒక పని చేయాలి, రేపు మీరు ఆ ఫంక్షన్కి ఇద్దరు కలిసి రావాలి, నాతో ఉండాలని చెప్పేసి ఆరాధ్య అయితే అంటుంది. ఇక ఆ మాటకి అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. ఇక ఆరాధ్య అయితే ఒప్పుకోకపోయేసరికి సరేనమ్మా ఇద్దరం కలిసి వస్తామని చెప్పేసి అవని అయితే అంటుందన్నమాట. మీరు కూడా చెప్పండి విన్నారుగా ఆరాధ్య ఏమంటుందని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఇక ఇష్టం లేకపోయినా సరేనని చెప్పేసి అక్షయ్ అయితే తలాడిస్తాడు. ఇలా చెప్తే కుదరదు, వస్తామని ఇద్దరు మాట ఇవ్వాలని చెప్పేసి ఆరాధ్య అయితే ప్రామిస్ చేయించుకుంటుందన్నమాట. ఆరాధ్య కోసం అని చెప్పేసి అవని ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. అక్క ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి భరత్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంటికి వస్తాడు. ఏమైంది నాన్న, ఆరాధ్య గురించి ఏమైనా తెలిసిందని చెప్పేసి ప్రణతి అయితే అడుగుతుంది. చాలా చోట్ల వెతికానమ్మా కానీ ఎక్కడా కనిపించలేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడనమాట. సరే ఉండండి మేము మళ్ళీ వెతికి వస్తామని చెప్పేసి వాళ్ళ పిన్ని బాబాయ్ అయితే అంటారు. వద్దులేమ్మా మీరు మాత్రం ఎక్కడైనా వెతుకుతారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. సరే పోలీస్ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఇద్దాం, ఇంకా లేట్ చేయడం మంచిది కాదని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారు. ఇక ఇంతలోనే ఆరాధ్యని తీసుకొని అవని అక్షయ్ అయితే వస్తారనమాట. ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏమైంది బంగారం, అసలుకి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. ఇక అసలు ఏం జరిగింది, ఆరాధ్య ఎక్కడ దొరికిందని చెప్పేసి అవని అయితే అన్నీ చెప్తుందనమాట. ఇంకా అలానే స్కూల్ యానివర్సరీకి రావాలని పట్టుబట్టింది, ఒట్టు కూడా వేయించుకుంది మావి గారు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ అయితే చూసారా మీరిద్దరు కలిసి ఉండాలని ఆ పసి మనసు ఎంత తాపత్రయపడుతుందని చెప్పేసి ఇద్దరికి క్లాస్ అయితే ఇస్తాడనమాట. రే నీ కూతురికి మాట ఇచ్చినట్లే రేపు స్కూల్కి వెళ్ళు అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట రాజేంద్ర ప్రసాద్. సరే అని చెప్పేసి అక్షయ్ వెళ్ళిపోతూ ఉండగానే అవని కూడా వెంట వెళ్తుంది. నాకు నీతో రావడం ఇష్టం లేకపోయినా నా కూతురు కోసం వస్తానని చెప్పేసి అక్షయ్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక అక్షయ్ వాళ్ళ ఇంట్లోనైతే పార్వతికి అయితే ఇక మిగిలిన ఇద్దరు కోడలు ఉంటారు కదా, అవని గురించి అయితే బాగా చాడీలు చెప్తూ ఉంటారనమాట. ఆరాధ్య కనిపించడం లేదనే టెన్షన్లో కూడా మావయ్య మిమ్మల్ని తిట్టారంటే మావయ్య గారిని అవని ఎంతలా కంట్రోల్లో పెట్టిందో అర్థమవుతుంది అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుందన్నమాట. అవును అత్తయ్య, మీతో కనీసం ఆరాధ్యని వెతకడానికి కూడా మావయ్య ఇష్టపడలేదంటే మిమ్మల్ని ఓ శత్రువులా చూస్తున్నాడనే కదా అర్థం అని చెప్పేసి శ్రేయ అయితే అంటది. ఇక ఆ మాటలు విని భానుమతికి అయితే బాగా కోపం వస్తుందన్నమాట. మీకు అసలు బుద్ధి ఉందా, ఒకవైపు ఆరాధ్య కనిపించడం లేదని టెన్షన్ పడుతుంటే ఇప్పుడు కూడా అవని గురించి చాడీలు చెప్తారేంటి, అసలు మీకు పాప కనిపించడం లేదనే బాధ ఉందా అని చెప్పేసి పల్లవి శ్రేయాన్ని అయితే తిడుతుందనమాట. ఇంతలో అక్షయ్ అయితే వస్తాడు. ఏమైందిరా ఆరాధ్య కనిపించిందని చెప్పేసి పార్వతి ఇంకా ఇంట్లో వాళ్ళంతా అడుగుతారనమాట. దొరికిందమ్మా వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వస్తున్నా అని చెప్పేసి అక్షయ్ అయితే జరిగిన మొత్తం చెప్తాడనమాట. అయితే స్కూల్కి అవనితో పాటు కలిసి రావాలని ఆరాధ్య పట్టుబట్టిందమ్మని చెప్పేసి విషయాన్ని మాత్రం చెప్పడు. ఇక అమ్మయ్య ఆరాధ్య దొరికిందన్న శుభవార్త చెప్పాం, చాలా ఆనందంగా ఉందని చెప్పి పార్వతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అయినా ఇది శుభవార్త ఏంటి, బావగారు ఆరాధ్యని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే అది గుడ్ న్యూస్ అవుతుంది కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఇక మీరు మారా,
కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆరాధ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి శ్రీకర్ అయితే తిడతాడు. ఇక అదంతా విన్న తర్వాత పల్లవికి అయితే డౌట్ అయితే వస్తుంది అనమాట. ఆరాధ్య మిస్ అవ్వడం, అవని అక్షయ్ కలిసి వెతకడం, ఎవడో అడ్రస్ చెప్పడం, ఆరాధ్య చెట్టు కింద ఉండడం అంతా ఏదో కట్టుకథలా ఉంది అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక అవని అయితే ఒంటరిగా కూర్చొని అక్షయ్ అన్న మాటల గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య వచ్చి ఏమైందమ్మా డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా, నీకోసమే కదా నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. నిన్ను చూడటం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేసేదాన్ని. అలాంటి అమ్మకు దూరంగా వెళ్ళిపోవాలని నీకు ఎలా అనిపించింది? నువ్వు అలా వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నావని ఎవరైనా తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? నేను ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక అవని ఆరాధ్యతో మాట్లాడుతూ ఉండగానే మారువేషంలో ఉన్న కమల అయితే వస్తాడనమాట. భలే భలే అంటూ లోపలికి రాగానే అవని అయితే షాక్ అయిపోతుంది. మీరే కదా పాప అడ్రస్ చెప్పారు, ఏంటి ఇలా ఇంటికి వచ్చారు? అయినా మా ఇంటి అడ్రస్ మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. మీకు పాప మీకు దొరికింది కదా, మీ సంతోషం చూద్దామని వచ్చా అని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. ఒక పక్క నుంచి ఆరాధ్య ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇక దీంతో తలపాగా తీసి ఇక వదినా అని చెప్పేసి కమల అయితే అంటాడు. హే కన్నయ్య నువ్వేంటి ఇలా ఈ వేషం ఏంటి అని చెప్పేసి అవని అయితే అడుగుతుంది. ఇక జరిగిన విషయం మొత్తం వాళ్ళిద్దరు కలిసి నాటకం ఆడారు అని చెప్పేసి విషయం అయితే చెప్తాడనమాట. అక్షయ్ అయితే ఆరాధ్య కోసం ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళినప్పుడు అటుగా వెళ్తున్న ఆరాధ్యని అయితే చూస్తాడనమాట కమల. ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు అని చెప్పేసి ఆరాధ్య అని అడగగానే విషయం మొత్తం చెప్తుందనమాట. స్కూల్లో అందరూ నన్ను ఏడిపిస్తున్నారు బాబాయ్, మీ అమ్మా నాన్న ఫంక్షన్కి కలిసి రారు అని చెప్పేసి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారని చెప్పేసి ఆరాధ్య అయితే కమలతో చెప్పి బాధపడుతుందనమాట. ఇక కమల అయితే బాగా ఎమోషనల్ అయిపోతాడు. మీ అమ్మా నాన్న కలవాలంటే కలిసి రావాలంటే నేను చెప్పినట్లు చేయని చెప్పేసి ఇలా ప్లాన్ చేస్తాడనమాట. ఇంకా ఈ విషయం మొత్తం అవనికి చెప్పగానే అవని అయితే షాక్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.